పెళ్లి కూతురుగా పార్వతీదేవిని ముత్తైదువులు అలంకరిస్తున్న తీరును అద్భుతముగా వివరించే శ్రీ కుమార సంభవం స్కందోత్పత్తి 13వ భాగము. తన న్యాయమైన బుద్ధిచే యోచించి హిమవంతుడు తన కుమార్తె అయిన పార్వతీదేవిని తన భార్య అయిన మేనాదేవిని సంప్రదించిన పిదప వివాహ ప్రతిపాదనకు తన కుమార్తె యొక్క తమందరి యొక్క అంగీకారమును సప్తర్షులకు తెలియజేశాడు. ఆ ఋషులు కూడా హిమవంతుని మాటలను ఎంతో సంతోషముతో అంగీకరించి వెంటనే ఫలించునట్టి ఆశీస్సులతో పార్వతీదేవిని ఆశీర్వదించారు. సిగ్గుబారిన ముఖమున చిరునవ్వు కలిగిన పార్వతీదేవిని మహాపతివ్రత అయిన అరుంధతీదేవి తన తొడపై కూర్చుండబెట్టుకున్నది. తరువాత ఏమి జరిగింది? వివాహము తరువాత కుమార్తె ఎడబాటును తలుచుకుని ఆమె యందు గల అనురాగముతో తపిస్తూ కన్నీటి పర్యంతమవుతున్న పార్వతీదేవి తల్లి అయిన మేనాదేవిని అరుంధతీదేవి ఓదార్చుచు, అమ్మా, బాధపడకుము, నీ కుమార్తె కాపురము సవతిలేని కాపురము, నీకు కాబోవు అల్లుడు మృత్యుంజయుడు అని ఆమె అల్లుని గుణగణములను అనేక విధములుగా ప్రశంసించెను. నరచీరలను ధరించిన ఆ మునులను హిమవంతుడు పెండ్లి ముహూర్తమును గూర్చి ప్రశ్నించగా వారు 3 రోజుల తరువాత అని చెప్పి బయలుదేరిది. వారు తిరిగి ఆకాశ మార్గమున ప్రయాణము చేసి తిరిగి వచ్చి ఈశ్వరునకు కూడా ఈ వార్తను విన్నవించిరి. పార్వతీదేవి సమాగమమునందు కోరిక కలిగిన శివుడు ఆ 3 రోజులను అతి కష్టముగా గడిపాడు. వివాహ ముహూర్తమునకు సప్తర్షులు పెట్టిన 3 రోజుల గడువు తరువాత హిమవంతుడు చంద్రుడు దినాభివృద్ధిని పొందే శుక్లపక్షములో జాతక చక్రమునందు లగ్నము నుండి 7వ స్థానమునందు శుద్ధమై ఉన్న సమయములో తన బంధువులందరితో కూడిన వాడై తన కుమార్తెయగు పార్వతికి వివాహ దీక్షా విధిని నిర్వహించాడు. హిమవంతుని ఇంట వివాహ కార్యము తమ ఇంటిలోని వివాహ కార్యమే అన్నట్లుగా ఓషధీప్రస్థములోని అన్ని కుటుంబముల వారు భావించి తమ తమ ఇండ్లను మంగళ తోరణములతోనూ ముగ్గులతోనూ సుందరముగా అలంకరించారు. హిమవంతుని పురమైన ఓషధీప్రస్థములోని రాజమార్గములు అన్నీ కూడా కల్పవృక్షముల పువ్వులతో పరచబడినాయి. నగరమంతా రంగురంగుల జెండాలు రెపరెపలాడుతున్నాయి. బంగారు తోరణములు అన్ని చోట్ల ప్రకాశిస్తున్నాయి. వీటన్నింటి వలన ఆ పట్టణము మేరు పర్వత శిఖరముపై ఉన్న మరొక స్వర్గమా అన్నట్లుగా ఉన్నది. పార్వతీదేవి కూడా పెద్దలందరి ఆశీస్సులను అందుకొనసాగెను. బంధువులందరూ ఆమె మీద గల ప్రేమతో ఒక్కొక్కరు తమ తమ ఒడిలో కూర్చుండబెట్టుకుని అనేక రకములైన ఆభరణములతో ఆమెను అలంకరించుచుండిది. ఈ విధముగా బంధువులందరూ తమ తమ సంతానముపై కంటే కూడా పార్వతి యందు అధిక వాత్సల్యమును ప్రదర్శించిరి. ఉత్తర ఫల్గుణ నక్షత్రము చంద్రునితో కలిసి ఉన్న శుభముహూర్తమునందు అనగా ఉదయ ముహూర్తము నుండి 3వ ముహూర్తమునందు సుమంగళీ స్త్రీలు పార్వతికి పెండ్లి కూతురి అలంకారమును చేయడము ప్రారంభించారు. శరక్షత్రియయాగ్రాహ్య క్షత్రియ కన్య బాణమును పట్టుకొనవలెను అను మనుస్మృతి వాక్యమును అనుసరించి అనగా పెళ్లి కూతురైన పార్వతి బాణమును పట్టుకొని తలంకి పోసుకొనుటకు తగిన వేషమును ధరించెను. అభ్యంగన స్నానమాచరించుటకై శరీరమునకు పూసుకొనిన నూనె జిడ్డును లొద్దుగా పూల పుప్పొడితో పెట్టిన నలుగు పిండిని బాగుగా రుద్దుకుని కొంచెము ఎండిన పచ్చి పసుపుతో మైపూతను పెట్టుకుని
స్నానము చేయుటకు యోగ్యమైన స్నానశాటిని కప్పుకొనిన ఆ పార్వతిని ముత్తైదువలు 4 స్తంభముల మధ్య నుండి స్నానపు మండపములోనికి తీసుకుని వెళ్ళారు. మరకతమణులచే నిర్మితమైన భూమికల ముత్యముల వరుసలచే కూర్చబడిన రంగురంగుల ముగ్గులతో శోభిల్లు స్నానగృహమునందు బంగారు కుండల నుండి జాలువారు నీటితో పార్వతీదేవిని వారు స్నానమాడించిరి. ఆ విధముగా మంగళ స్నానము చేత పవిత్రమైన శరీరము కల పార్వతి నూతన వస్త్రమును ధరించినది. అప్పుడా పార్వతి వాన నీటితో బాగుగా తడిసిన చక్కగా పూసిన రెల్లుగల భూదేవి వలె శోభిల్లుతున్నది. స్నానము పూర్తి అయిన తరువాత ఆ స్నానగృహము నుండి 4 మణిస్తంభములతో కూడిన ఆసనము వేయబడిన అలంకార వేదిక వద్దకు పార్వతిని పొదివి పట్టుకొని తీసుకుని వచ్చిన పతివ్రతలు ఆమెకు అలంకారములు చేయుటకై తీసుకుని వెళ్ళారు. ఆమెను అలంకరింపవచ్చిన స్త్రీలు పార్వతిని ఆ అలంకార వేదిక మధ్యన తూర్పుముఖముగా కూర్చుండబెట్టి అలంకరించుటకు ప్రారంభించి స్వభావ సిద్ధమైన సౌందర్యమును చూచి ఆశ్చర్యముతో క్షణకాలము అలంకరించుటలో ఆలస్యము చేసిరి. సహజ సౌందర్యము గల ఈమెకు ఇంకా అలంకారములెందుకని మనస్సులో ఊహించుకొనుచూ ఉండిపోయింది. ఆ విధముగా అలంకరించుటకు వచ్చిన స్త్రీలలో ఒక స్త్రీ అగరు ధూపపు పొగ వేసి పార్వతి కేశములయందున్న తడిని ఆరబెట్టినది. మరి ఒక స్త్రీ ఆమె కేశపాశమును గరికతో కూడిన తెల్ల ఇప్పపూల తీగతో అందమైన ముడి ఏర్పడినట్లుగా బంధించింది. కొందరు పార్వతి యొక్క శరీరమును గోరోచనమను సుగంధ ద్రవ్యపు రసముతో పూతలుగా పూశారు. కొందరు స్త్రీలు ఆమె 2 పాదములను లత్తుక రసముతో అందముగా అలమరించిరి. ఈ విధముగా వివిధ ఆభరణములతోనూ అలంకారములతోనూ అలంకరించబడిన పార్వతీదేవి జాజ్వల్యమానముగా ప్రకాశించింది. మరికొంత కథా వివరణము నా తరువాతి భాగములో.